ఇన్ఫినిటీ కాలేజ్‌లో స్టూడెంట్స్‌కి అడ్మిషన్ కావాలంటే ఎలాంటి టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్ ఉండాలి? ఇన్ఫినిటీ కాలేజ్‌లో యాక్చువల్లీ చదివింది ఎవరైనా అంటే ఏదైనా సరే అడ్మిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. బేసికల్‌గా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి అంటే వాళ్ళకి పీజీ డిప్లొమా ఉంటుంది. ఇంటర్మీడియేట్ గనుక కంప్లీట్ అయితే అడ్వాన్స్ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ ఉంటుంది. వాళ్ళు ఎస్ఎస్‌సి చేసినా తీసుకోవచ్చు. ఎస్ఎస్‌సి తీసుకుంటే వాళ్ళకి 2 ఇయర్స్, 2½ ఇయర్స్ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఎనీ స్ట్రీమ్ ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి కాలేజెస్‌లో మన కాలేజ్‌లో హోటల్ మేనేజ్మెంట్, ఫ్యాషన్ డిజైనింగ్, ఏవియేషన్ ఈ 3 కోర్సెస్ ఉన్నాయి. ఈ 3 కోర్సెస్‌లో ఎస్ఎస్‌సి, ఇంటర్, డిగ్రీ అండ్ ఈవెన్ బీటెక్, ఎంటెక్ చేసినా తీసుకోవచ్చు. ఈవెన్ చదువును మధ్యలో ఆపేసినా కూడా తీసుకోవచ్చు. వీళ్ళకి ఎక్కడ ఇప్పుడు చాలామంది గ్యాప్స్ వస్తుంటాయి బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత. సో వాళ్ళకి ఎంప్లాయ్‌మెంట్ లేదు. సో దే కెన్ గో ఫర్ ద పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ ఫర్ విచ్ ఇస్ 2 ఇయర్స్ ప్రోగ్రామ్ అండ్ 1 ఇయర్ ప్రోగ్రామ్. అలాగే మీరు ఇంటర్మీడియేట్ ఫెయిల్ అయినా, డిగ్రీ ఫెయిల్ అయినా, మధ్యలో లేకపోతే బ్రేక్ వచ్చినా డెఫినెట్లీ దే కెన్ హ్యావ్ ఎ ఛాన్స్ టు టేక్ అడ్మిషన్స్. సార్ మన ఇన్ఫినిటీ కాలేజ్ ఏమైనా ఇంటర్నేషనల్ జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తుందా? ఎస్, దట్ వీఆర్ డూయింగ్ సిన్స్ 15 ఇయర్స్. ఇప్పటివరకు ఇన్ఫినిటీ ఒక 3000 స్టూడెంట్స్ ప్లస్ స్టూడెంట్స్కి 40 కంట్రీస్లో ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళకి ఆల్ ఓవర్ ఇండియాలో హోటల్ మేనేజ్మెంట్ చేసిన చాలామంది విద్యార్థులకి ప్రతి స్టేట్ నుంచి మన ఇన్ఫినిటీ ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో, దాని తర్వాత ఆస్ట్రేలియా అండ్ యూరోపియన్ కంట్రీస్లో ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరిగింది. మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో తీసుకున్న స్టూడెంట్స్ చాలామంది యూఎస్లోను, యూకేలోను కూడా వాళ్ళు ఓన్గా రెస్టారెంట్స్ పెట్టుకోవడము, వాళ్ళు ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవడము. సో వీటిల్లో వాళ్ళు చాలా బిజీ అయ్యారు. సో దట్ ఐ రియల్లీ ప్రౌడ్ దట్ ఇన్ఫినిటీ హ్యాస్ ప్రొవైడెడ్ సచ్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇంటర్నేషనల్లీ. గ్రేట్ సార్. సార్ ఇన్ఫినిటీ కాలేజ్ ఫౌండర్ ఎవరు అండ్ ఎవరి లీడర్‌షిప్‌లో ఇది స్టార్ట్ అయింది? ఇన్ఫినిటీ కాలేజ్ ఫౌండర్ మైసెల్ఫ్, శివ్ రత్నాకర్. సో నేనే 2016లో ఇన్ఫినిటీ కాలేజ్ ప్రారంభించడం జరిగింది. సో యాక్చువల్లీ నేను బేసికల్గా నేను ఇంటర్నేషనల్ షెఫ్. నేను 2001 నుంచి 2014 వరకు అబ్రాడ్లో వర్క్ చేసి ఇంటర్నేషనల్గా ఇండియాకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇంటర్నేషనల్ రిక్రూట్మెంట్ కన్సల్టెన్సీ రన్ చేసాము, విచ్ ఈస్ గివింగ్ ప్లేస్మెంట్స్ ఇన్ అబ్రాడ్. దాని తర్వాత 2016లో వీ ఫౌండ్ దిస్ ఇన్ఫినిటీ కాలేజెస్ లైక్ వీ కేమ్ విత్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్ నిజామాబాద్లో మన ఫస్ట్ బ్రాంచ్ స్టార్ట్ చేయడం జరిగింది. సార్ ఇంటర్నేషనల్ షెఫ్ అన్నారు కదా, మీకు ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఫీల్డ్లో? యాజ్ అ ఇంటర్నేషనల్ షెఫ్గా 25 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అంటే నేను వర్క్ చేసింది 14 ఇయర్స్, బట్ ఆఫ్టర్ ఇండియాకి వచ్చిన తర్వాత ఈ యొక్క హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్, ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్, సో దీనికి మనం ఎలా అంటే నేను ఐఎమ్ ద వన్ ఓన్లీ ఎంటైర్ హోల్ అండ్ సోల్ డైరెక్టర్ గాను, ఫౌండర్ గాను. సో దీన్ని లాస్ట్ 11 ఇయర్స్ ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. 10 ఇయర్స్ సక్సెస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం హైదరాబాద్కి వచ్చాం 11 ఇయర్స్ సక్సెస్లో. సో ఈ 11 ఇయర్స్ జర్నీలో 2 బ్రాంచెస్కి చైర్మన్ గాను, ఒక షెఫ్ గాను, స్టూడెంట్స్కి మెంటర్ గాను, సో ఎన్నో ప్రోగ్రామ్స్ చేయడము, అలాగే కొన్ని అసోసియేషన్స్కి, షెఫ్స్ అసోసియేషన్ వాళ్ళకి కూడా సో దాంట్లో పార్ట్ ఆఫ్ మెంబర్ కావడము. సో ఇట్స్ అ వండర్ఫుల్ జర్నీ. సో ఐ వర్క్ మేజర్లీ ఇన్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లైక్ బూర్జ్ ఖలీఫా, ఎమిరేట్స్ ప్యాలెస్, ఫెయిర్మౌంట్ అండ్ రిచ్ కాల్టన్, ఇంటర్ కాంటినెంటల్ హోటల్స్, ఇలాంటి టాపెస్ట్ 7 స్టార్ బ్రాండెడ్స్లో చాలామంది ప్రెసిడెంట్స్కి, టాప్ విఐపీస్కి, హాలీవుడ్ స్టార్స్, బాలీవుడ్ స్టార్స్ వీళ్ళందరికీ నేను వర్క్ చేసే అవకాశం నాకు ఈ షెఫ్ ప్రొఫెషన్ తర్వాత జరిగింది. సో అలాంటి ఆపర్చునిటీస్ ఈ ఎడ్యుకేషన్ రంగంలో కావచ్చు, హోటల్ మేనేజ్మెంట్లో, అలాగే ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్లో, ముఖ్యంగా ఫ్యాషన్ డిజైనింగ్లో, ఏవియేషన్లో ఎన్నో ఉన్నాయి అవకాశాలు. దాన్ని కూడా మనం ఇవ్వాలంటే ఇలాంటి ఇంటర్నేషనల్ ఆపర్చునిటీస్ నా ద్వారా ఎవరికి ఇవ్వాలనుకుంటే నేను బెటర్ బ్యాక్ టు ఇండియా, కమ్ టు ఇండియా, దెన్ స్టార్ట్ యువర్ ఓన్ కాలేజెస్ అండ్ డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ కూడా అని చెప్పేసి రావడం జరిగింది. గ్రేట్ సార్. ఇప్పుడు ఏ ఇయర్లోకి ఎంటర్ అవుతున్నాం? ఇన్ఫినిటీ స్థాపించి 10 ఇయర్స్ సక్సెస్ కంప్లీట్ అయిపోయింది. సో నా వీఆర్ ఎంటర్ ఇంటూ ద 11 ఇయర్స్. సో ఈ సందర్భంగానే మనం ఏంటి యాక్చువల్లీ నేను ఓన్లీ నిజామాబాద్కి స్ట్రక్ కాకూడదు. ఈ యొక్క ఎడ్యుకేషన్ అంటే ముఖ్యంగా మన దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ మనకి ఏదైతే ఉందో, సో రిక్రూట్మెంట్ అనేది, దీని ద్వారా ఇన్ఫినిటీని మనం ముందుకు తీసుకెళ్ళచ్చు. సో ఈ 11 ఇయర్స్ జర్నీలో మనం చాలా ప్లేస్మెంట్స్ ఇచ్చాం. ఇదే రైట్ టైం అనుకొని నిజామాబాద్ నుండి ఈ సంవత్సరం మనం హైదరాబాద్కి ఎంటర్ అయ్యాం. సో 11 ఇయర్స్ కంప్లీట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన తరుణంలో. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఇక్కడ జస్ట్ ఓన్లీ 2 కోర్సెసే కాదు, వరల్డ్ వైడ్గా డిమాండ్ ఉన్నటువంటి కోర్సెస్ ఏవైనా అంటే హోటల్ మేనేజ్మెంట్, ఫ్యాషన్ డిజైనింగ్, ఏవియేషన్ కూడా నవేడేస్ మీరు చూస్తున్నారు కదా, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కూడా ఫ్లైట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ అండ్ ఇంటర్నల్ ఎయిర్పోర్ట్స్ చాలా వైడ్ రేంజ్లో డెవలప్మెంట్ జరుగుతుంది. సో వీళ్ళలో ఈ యొక్క రిక్వైర్మెంట్కి మనము ఒక ద బెస్ట్ ఇన్స్టిట్యూట్, ప్రాపర్ ట్రైనింగ్, ప్రాపర్ ఎడ్యుకేషన్, ప్రాపర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఇవన్నీ మనం ఇచ్చే స్టేజ్లో ఉండి కూడా మనం ఎందుకు ఇవన్నీ స్టార్ట్ చేయకూడదు? సో ఒక బెస్ట్ కాన్సెప్ట్, ఒక మంచి ఫీల్తో ఇక్కడ రావడం జరిగింది.
ఈవెన్ మీరు చూస్తున్నారు కదా ఎన్విరాన్మెంట్, దీన్ని డిజైన్ చేయడము, దీని వెనకాల నేను లాస్ట్ 1 year నుంచి 1-2 years చాలా డ్రీమ్ఫుల్గా అంటే నా కలలు కంటూ నేను దీన్ని ముందుకు చేస్తున్నాను. సో ఎన్విరాన్మెంటే కావచ్చు, ఈవెన్ కిచెన్ మనం చూస్తే మీరు ఇప్పుడు మనం షోరూంలో చూస్తాం కిచెన్ కానీ, ఈవెన్ బార్, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి రెస్టారెంట్ 5 star స్టాండర్డ్స్కి ఎక్కడ తగ్గకూడదు. అంటే మనం హైదరాబాద్ వచ్చామంటే ఇక్కడ అన్ని 5 star హోటల్స్, 7 star హోటల్ స్టాండర్డ్స్లో ఉంటాయి. ఆ స్టాండర్డ్స్లోనే ఎడ్యుకేషన్ ఉండాలి, క్వాలిటీ ఉండాలి, వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఉండాలి, ప్లస్ అలాగే మన డిజిటల్ క్లాస్ రూమ్స్ ఇవన్నీ. ఎందుకంటే వీళ్ళని ఒక 5 star హాస్పిటాలిటీకే కావచ్చు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తయారు చేయాలంటే మనం ఆ ఎన్విరాన్మెంట్లోనే వీళ్ళకి టీచింగ్ జరగాలి, ఆ ఎన్విరాన్మెంట్లో వీళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ జరగాలి. ముఖ్యంగా ఇవి స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్. సో ఈ స్కిల్ డెవలప్మెంట్ కనుక జరగకపోతే వాళ్ళు చేసిన కోర్స్కి వాల్యూ ఉండదు. అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్, సో వాళ్ళకు ఒక మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి వాళ్ళకు ఒక బెస్ట్ ఎడ్యుకేషన్తో పాటు ఒక మంచి విజిబుల్ ఐడియాస్తో ముందుకు తీసుకెళ్ళడం ఇన్ఫినిటీ యొక్క ప్రత్యేక స్ట్రెంగ్త్. అండ్ వీ హ్యావ్ ఏ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ సర్వీస్ ఆల్సో. దట్ విత్ దట్ ఆల్సో అవర్ స్టూడెంట్స్ ఆర్ రియల్లీ వెరీ హ్యాపీ, లైక్ లక్కీ. ఎందుకంటే ఇక్కడికి వచ్చిందంటే డెఫినెట్లీగా వాళ్ళు ఇంటర్నేషనల్ ఆపర్చునిటీ తీసుకున్నట్లే, వాళ్ళు టేక్ ఆఫ్ తీసుకున్నట్లే. సో ఇన్ఫినిటీలో చేయడం అంటే గ్యారంటీగా నేను ఒకటి మాత్రం ఇప్పటివరకు చెప్పాను, అది జరిగింది. ఇక్కడ నుంచి కూడా కంటిన్యూగా హైదరాబాద్ నగరంలో కూడా జరుగుతుంది. సార్ మీరు ఇందాక చెప్పారు కదా, ఇంటర్ ఫెయిల్ అయినా, డిగ్రీ ఫెయిల్ అయినా, బీటెక్ ఫెయిల్ అయినా, ఆర్ ఎల్స్ మధ్యలో డిస్కంటిన్యూ చేసినా జాబ్ ఆపర్చునిటీ ఇస్తామని, అది ఎలా పాసిబుల్ అవుతుంది? ఎస్, పాసిబులే. ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకంటే ఇప్పుడు మన ఇన్ఫినిటీ కాలేజ్లో మీరు చదివింది ఏదైనా సరే అని చెప్పాను నేను. అంటే మీరు ఎస్ఎస్సి పాస్ అయ్యండి, ఇంటర్ ఫెయిల్ అయ్యారు, మేబీ గ్యాప్ వచ్చిందొచ్చు, ఇంటర్ ఫెయిల్ అయ్యని చెప్పి 1 year 2 year గ్యాప్ వస్తుంది కదా. డిగ్రీ ఫెయిల్ అయ్యారు ఫర్ ఎగ్జాంపుల్, మీరు డిగ్రీ ఫెయిల్ అయినప్పుడు డిగ్రీ చేసిన స్టూడెంట్ యొక్క స్టేజ్ ఎలా ఉంటుంది? వాడు లైఫ్లో సెటిల్ అయిపోవాలి, వాడికి ఒక మంచి ప్రొఫెషన్ కావాలి, సో లైఫ్లో సెటిల్ కావాలి. ఎందుకంటే నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి మాస్టర్స్కి వెళ్ళాలి, ఐదర్ ఈజ్ నీడ్ టు గో ఫర్ ఎనీ బిజినెస్, మేబీ లైఫ్లో సెటిల్ కావాలి, మ్యారేజ్ చేసుకోవాలంటే ఆ స్టేజ్కి వచ్చేసినప్పుడు వాడికి బ్రెయిన్లో 100 of questions ఉంటాయి. ఇవన్నీ క్వశ్చన్స్కి ఒకటే ఆన్సర్, ఇన్ఫినిటీ కాలేజ్లో అడ్మిషన్. సో బేసికల్లీ ఇంటర్ ఫెయిల్ అయినా, డిగ్రీ ఫెయిల్ అయినా, మధ్యలో ఆపేసినా, బ్రేక్ వచ్చినా తీసుకోవచ్చు ఇక్కడ. ఎందుకంటే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా నువ్వు ఎస్ఎస్సి బేస్ మీద మీకు క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి ఎస్ఎస్సి మీద సర్టిఫికేట్ తీసుకోవచ్చు. డిప్లొమా ఇన్ హాస్పిటాలిటీ టూరిజం మేనేజ్మెంట్, డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్, అడ్వాన్స్ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్. పోస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ అయిపోయింది, మీరు మాస్టర్స్ చేశారు, ఎంబీఏనో ఎంసీఏనో చేశారు, బట్ స్టిల్ యూఆర్ అన్ఎంప్లాయిడ్. ఇప్పుడు డిగ్రీ చేసిన అందరికీ ఉద్యోగాలు ఏం లేవు కదండి, మాస్టర్ చేసిన వాళ్ళకి అందరికి ఉద్యోగాలు లేవు. బట్ లైఫ్లో కొంతమంది ఉద్యోగాలు కూడా చేస్తున్నారు, 20,000 30,000 చిన్న చిన్న సాలరీస్కి. వాళ్ళ కెరియర్ ఎలా ఉంటుందో తెలియదు, ఒక 5 years తర్వాత ఎలా ఉంటుందో తెలియదు, ఒక 10 years తర్వాత ఎలా ఉంటుందో తెలియదు, క్లారిటీ ఉండదు, క్లారిటీ లేని జర్నీ ఉంటుంది, కెరియర్ ఉంటుంది. బట్ ఇక్కడ 100% క్లారిటీ ఉంటుంది. ఒక హోటలియర్ 2 years డిప్లొమా కానీ 3 years డిప్లొమా అని కంప్లీట్ చేసిన తర్వాత, ఈవెన్ బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళకి ఒక 5 years తర్వాత మీకు ఈ పొజిషన్లో ఉంటారు. మీరు ఇలాంటి టాపెస్ట్ 5 star హోటల్లో చేస్తే మీ లైఫ్ ఇలా ఉంటుంది, ఇంకో 5 years తర్వాత మీ ఇలాంటి పొజిషన్స్కి వెళ్తారు అనేది క్లారిటీ నేను ఇవ్వగలుగుతాను ఇక్కడ, ఎందుకంటే బికాస్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్. సో డెఫినెట్లీ మీరు చదివింది ఏదైనా సరే గ్యారంటీగా మనం దాంట్లో అడ్మిషన్ తీసుకోవచ్చు. ఈ 2 years కోర్స్, 1 year కోర్స్, 1.5 year కోర్స్ ఉన్నాయి, దీంతో మీకు లైఫ్ లాంగ్ వరల్డ్ వైడ్గా మీకు ఆపర్చునిటీస్ ఉంటాయి. సో అర్థమైంది అనుకుంటాను. సో ఎలాగనంటే ఇన్ఫినిటీ కెన్ మేక్ ఇట్ హ్యాపెన్, మేక్ ఇట్ పాసిబుల్ సింప్లీ. So we'll give the international opportunities, we'll make sure everybody is settling in their life in a different countries, because nowadays you from my college moreover 3,000-4,000 students మిడిల్ ఈస్ట్లో ఉన్నారు, యూరోపియన్ కంట్రీస్లో ఉన్నారు. సో అలాగే ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా మన కాలేజ్ చాలా మంది ఆపర్చునిటీ తీసుకుంటున్నారు. సో ఇలాంటి ఆపర్చునిటీస్ తీసుకోవాలంటే డెఫినెట్లీగా ఇన్ఫినిటీ ఒక రైట్ ప్లాట్ఫామ్, రైట్ ఎడ్యుకేషన్, రైట్ ట్రైనింగ్ సెంటర్, and there is with Chef Ratnakar Peduri. So I am there to give them 100% life assurance. So hope you understand what is the Infinity stands for. Yes, so sir, hotel management ante first గుర్తొచ్చేది yummy food. Yeah. So మీరు కూడా chef ఏ కదా? Yeah. సో ఒకసారి మీ కిచెన్ చూద్దాము. అండ్ హోటల్ మేనేజ్మెంట్ అంటే మాకు కిచెనే గుర్తొస్తుంది ఫస్ట్. సో నాలెడ్జ్ లేని వాళ్ళకి, సో కొంచెం అందులో డిపార్ట్మెంట్స్ కానీ అవి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ హోటల్ మేనేజ్మెంట్ అనగానే అందరూ ఆలోచించేది ఓన్లీ షెఫ్స్ అనుకుంటారు, బట్ నాట్. హోటల్ మేనేజ్మెంట్లో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి అకార్డింగ్ టు ద ఇంటర్నేషనల్ హాస్పిటాలిటీ సర్వీస్ స్టాండర్డ్స్ ప్రకారం. సో హోటల్ మేనేజ్మెంట్లో షెఫ్స్ ఇంపార్టెంటే, మీరు అన్నది మీ క్వశ్చన్ ఇస్ రైట్. బట్ యాజ్ పర్ ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్రకారం హోటల్ ఇండస్ట్రీలో, if you go any 5 star hotel, any 7 star hotel, if you go any cruise ships, maybe in different sectors also, resorts and restaurant side also. So chefs are really very key bone for the any hospitality industry. But major వచ్చేసరికి
ఫ్రంట్ ఆఫీస్ కూడా ఉంటుంది. ఫ్రంట్ ఆఫీస్ అంటే వామ్ వెల్కమింగ్ టు ద గెస్ట్. సో అలాగే హౌస్ కీపింగ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 స్టార్ హోటల్లో ఎన్నో రూమ్స్ ఉంటాయి. సో ఆ రూమ్స్లో భాగంగా వీళ్ళు మనం ఏంటంటే వాళ్ళ రూమ్స్ని క్లీనింగ్ చేయడము, వాళ్ళ స్టాండర్డ్స్ వచ్చిన కస్టమర్స్కి ఒక వామ్ వెల్కమింగ్ చెప్పడము, సో ఇవన్నీ చాలా ఉంటాయి. అలాగే వచ్చిన కస్టమర్స్ సాటిస్ఫై చేయాలి విత్ ద సర్వీస్ అండ్ స్టాండర్డ్స్. రెస్టారెంట్లో వెయిటర్స్ ఉంటారు, షెఫ్స్ ఎవరైతే ఫుడ్ కుక్ చేస్తారో వాళ్ళని సర్వీస్ చేయడానికి. సో దాంతోపాటుగా రెస్టారెంట్ ఆపరేషన్స్లో ఇంకా కిచెన్ డిపార్ట్మెంట్, అలాగే ఇంకా మేనేజ్మెంట్ టీం, వీళ్ళందరూ అందరు కలిసి చేసేదే ఒక 5 స్టార్ హోటల్, దాన్ని ఒక హాస్పిటాలిటీ సర్వీస్ అంటారు. సో స్పెషల్లీ షెఫ్స్ చేసేది ఏదైనా ఉంటుందో ఫుడ్ అంటే, వాళ్ళు ఫుడ్ చాలా రకాలు చేస్తారు. ఇండియన్, కాంటినెంటల్, ఇటాలియన్ ఫుడ్ మనం చూస్తూ ఉంటాం కదా, బయటకు వెళ్తాం చైనీస్ తింటాం, ఇటాలియన్ పిజ్జాస్ అవి తింటాం, మనకి ఇష్టంతో చాలా తింటాం. సో అవన్నీ ప్రిపేర్ చేసేది షెఫ్సే. సో ఈ యొక్క మేజర్ డిపార్ట్మెంట్స్ వచ్చేసి హోటల్ ఇండస్ట్రీలో ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్ అండ్ లాండ్రీ కూడా ఉంటుంది హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్లో. అలాగే ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్, ఈవెన్ కల్నరీలో అండ్ కిచెన్ డిపార్ట్మెంట్లో నీకు పేస్ట్రీ, బేకరీ, మనం బయటకు వెళ్తే ఎలా పేస్ట్రీస్, బేకరీస్ లాగింగ్ చేస్తాం కదా బాగా, సో అవన్నీ చేసే షెఫ్సే. సో దాంతోపాటుగా కోల్డ్ కిచెన్, కోల్డ్ ఫుడ్, మనం చాలా మన పిల్లలు కోల్డ్ ఫుడ్ ఎక్కువ తినం, బట్ ఇంటర్నేషనల్గా ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యూజైన్. ఇట్స్ కోల్డ్ కిచెన్ అనేది ఉంటుంది. దాంట్లో కూడా వీళ్ళు షెఫ్స్ ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి అకార్డింగ్ టు ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్తోని వీళ్ళు ప్రిపేర్ చేస్తూ ఉంటారు. సో ముఖ్యంగా ఇక్కడ వచ్చాం మనం, ఇక్కడ ఇది లైవ్ కుకింగ్ మన ఇన్ఫినిటీ కాలేజ్లో హైదరాబాద్లో చూసారు కదా. సో వండర్ఫుల్గా డిజైన్ చేయబడింది. ఎందుకంటే నా స్టూడెంట్స్ని మాస్టర్ షెఫ్స్కి తీసుకెళ్ళాలి అంటే వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్ రావాలి. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో అలాగే ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, ఇప్పుడు మనం ఇక్కడ కుకింగ్ చేస్తూ ఉంటాం, అక్కడ కెమెరా వస్తుంది, సో వాళ్ళు కూడా సో ఇక్కడ నుంచే అంటే ఇన్ఫినిటీలో ఈ యొక్క బేసిక్ మాస్టర్ షెఫ్ కిచెన్ నుంచి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు డైలీ. సో ఇంగ్రీడియంట్స్, టేబుల్, నైఫ్స్, హౌ టు హోల్డ్ ద నైఫ్స్ అండ్ హౌ టు యాడ్ ద ఇంగ్రీడియంట్స్ అండ్ ఫైర్ కంట్రోలింగ్. ముఖ్యంగా ఫైర్ కంట్రోలింగ్ అనేది ఇండస్ట్రీలో వెరీ షెఫ్స్కి వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాడ్ చేసేసి ఫైర్ పెట్టేశారనుకోండి, బర్న్ అయిపోతూ ఉంటుంది. సో ఒక పర్ఫెక్ట్ ఫుడ్ రావడానికి దాని వెనకాల చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఉంటాయి, దాన్ని ఎలా కుక్ చేయాలి, ఎలాగా దాన్ని మనం మెయింటైన్ చేయాలి స్టాండర్డ్స్, దాన్ని ఏ విధంగా ఫైనల్గా ప్లేటింగ్, ఫుడ్ ప్లేట్ ఎలాగ ప్రజెంట్ చేసి ఇస్తున్నావు, దాన్ని కలర్ కావచ్చు, టెక్స్చర్ కావచ్చు, టేస్ట్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ క్యాలిక్యులేటెడ్. అంటే వాళ్ళని ఒక పర్ఫెక్ట్ షెఫ్స్గా తయారు చేయడానికి ఇలాంటి ఒక ఎన్విరాన్మెంట్ కావాలి. మీరు చూసారు కదా, అలాగే ఇక్కడ చూస్తూ ఉంటే మీరు ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉన్నటువంటి బల్క్ కుకింగ్, ఒక 20 మెంబర్స్ కానీ 200 నుంచి 200 మెంబర్స్ వరకు దీన్ని కుకింగ్ చేసే కెపాసిటీ ఉన్నటువంటి ఈ కిచెన్. అలాగే ఇది డొమెస్టిక్ స్టవ్స్, మనం ఇళ్లలో అయితే 2 మెంబర్స్కో 3 మెంబర్స్కో 4 మెంబర్స్కో కుకింగ్ చేసుకుంటాం. సో అలా కూడా వీళ్ళకి నేర్పాలి కదా. ఇప్పుడు వాళ్ళకి చాలా మందికి బేసిక్ ఫండమెంటల్ తెలియాలంటే ఫస్ట్ దే హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ హియర్. ఎందుకంటే వాళ్ళకి చిన్న క్వాంటిటీ, దాని తర్వాత వాళ్ళు లైవ్ కుకింగ్కి వెళ్తారు. లైవ్ కుకింగ్లో ఎలా చేయాలో తెలుస్తూ ఉంటుంది, వాళ్ళకు ఎలాగ ప్రజెంటేషన్ చేయాలో తెలుస్తుంటుంది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్రకారం. సో అలాగే మన దాంట్లో పేస్ట్రీ, బేకరీని మాట్లాడాను కదా, ఇంటర్నేషనల్ కిచెన్లో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి, దాంట్లో అవెన్తోని కుకింగ్ ఉంటుంది. సో ఇక్కడ చూసారు మీరు, ఇది వచ్చేసేసి ఈ చైనీస్ ఓక్, ఇది చైనీస్ ఫుడ్, మనం ఫ్రైడ్ రైస్, ఓకే. సో చాలా వెరైటీస్ మనం చైనీస్లో తింటూ ఉంటాం. సో దీని యొక్క స్టవ్ కావచ్చు, దాని యొక్క బర్నర్స్ అన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో మనం దీన్ని డైలీ టాసింగ్ చేస్తూ ఉంటారు షెఫ్స్, దాన్ని ఇలా చేస్తూ. సో వాళ్ళు చేసే హై ఫ్లేమ్లో కుకింగ్ చేస్తూ ఉంటారు చైనీస్ ఫుడ్ ఎప్పుడైనా సరే. ఎందుకంటే ఇట్ షుడ్ నాట్ బి బర్న్ కాదు, కొంచెం రోస్టీగా వస్తుంది, ప్లస్ అలాగే డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్, సోయా సాస్, సిసిమి సీడ్స్ అండ్ ఆయిల్ అలా. సో ఇక్కడ మీరు చూసారు కదా. సో దిస్ ఈస్ ద డబుల్ డెక్ అవెన్. బేసికల్లీ వీ కుక్ హియర్, ఈవెన్ దో పిజ్జాస్ ఆల్సో కుక్ చేయొచ్చు దీంతో. చూస్తారు కదా, మనం పిజ్జా మేము తింటాం కదా, దాన్ని ఇలా మన టేబుల్ తయారు చేసి ఇలా తీసేసి ఇలా మనం అందులో వేసేస్తాం. సో అలాగే దీంట్లో బ్రెడ్స్, మనం ఇంటర్నేషనల్ బ్రెడ్స్ అన్ని తయారు చేస్తాం, డిఫరెంట్ మోల్డ్స్. మఫిన్స్, దిస్ ఇస్ ద ఇంటర్నేషనల్ బ్రెడ్స్ కోసం చేసే ప్లేట్స్. సో అలాగే ఇక్కడ మీరు ఇంకో దాంట్లో చూస్తూ ఉంటే ఈ యొక్క అవెన్ డబుల్ డెక్, అంటే వీ కెన్ కుక్ ద సేమ్ టైం ఫస్ట్ ఫ్లోర్ అండ్ గ్రౌండ్ కూడా వీ కెన్ కుక్. సో దిస్ ఈస్ అ కంప్లీట్లీ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ ఎనీ ఇన్ఫినిటీ స్టూడెంట్ టు లెర్న్. మీరు ఈ రెస్టారెంట్ చూసారు, బార్ అండ్ రెస్టారెంట్, మీరు ఎనీ 5 స్టార్ హోటల్కి వెళ్ళినా మీకు అదే స్టాండర్డ్లో ఉంటుంది, అదే క్వాలిటీ, అదే ప్రొసీజర్స్ వీళ్ళు మన ట్రైనర్స్ ట్రైన్ చేస్తూ ఉంటారు. నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ హౌస్ కీపింగ్. దిస్ ఇస్ అకార్డింగ్ టు ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. Still there are something is missing, but we are very soon going to complete. This is complete according to the international standard prakaram, bed making, well, how to clean the
floors and bed setup, and chemicals, what kind of chemical they're using for the washrooms cleaning. So this all వాళ్ళు ప్రాపర్గా హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్కి ట్రైనింగ్ చేయబడుతుంది. విల్ గో టు నౌ ఫ్రంట్ ఆఫీస్. వన్ ఆఫ్ ద మోస్ట్ డిపార్ట్మెంట్ ఫ్రంట్ ఆఫీస్. ఈ ఫ్రంట్ ఆఫీస్లో ఏంటంటే వచ్చిన కస్టమర్స్ని రిసీవ్ చేసుకోవడం, అలాగే హోటల్స్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ గెస్ట్ తను ఒక 3 days 4 days తను స్టే చేయడానికి కావచ్చు. ఇక్కడికి వచ్చే వాళ్ళు బిజినెస్ మ్యాన్సే కావచ్చు, టూరిస్ట్లే కావచ్చు. సో మేబీ సమ్ ఎనీ కాన్ఫరెన్సెస్, మీటింగ్, వెడ్డింగ్స్ ఇలాంటి వాటి కూడా వస్తూ ఉంటారు. సో రాగానే మన హోటల్ ఇండస్ట్రీలో ఫస్ట్ బేసికల్గా వాళ్ళకి ఫ్రంట్ ఆఫీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని వామ్ వెల్కమ్ చేయడము, వాళ్ళకు ఒక హోటల్ యొక్క ఫెసిలిటీస్, వాళ్ళకి స్టే చేయాలనుకుంటే హౌ మెనీ నైట్స్ దే హౌ టు స్టే, అవన్నీ దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళకి కావాల్సిన మేబీ దే వాంట్ గో ఫర్ రెస్టారెంట్స్, మేబీ దే వాంట్ గో ఫర్ స్పా అండ్ అనదర్ థెరపీస్. సో ఇక్కడ వాళ్ళకి ప్రతిదీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒక 5-star హాస్పిటాలిటీలో హోటల్లో ఆ బిల్డింగ్లో జరిగేటువంటి ఏదైతే ప్రతి ఆపరేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈవెన్ రెస్టారెంట్సే కావచ్చు, ఈవెన్ ఫుడ్ అండ్ బ్యారేజ్ బ్యాంక్వెటింగ్ ఆపరేషన్స్ గురించే కావచ్చు. సో ఎక్కడెక్కడ ఫంక్షన్ జరుగుతున్నాయి, డే టు డే ఈవెంట్ ఏం జరుగుతున్నాయి, అవన్నీ ఇక్కడ ఫ్రంట్ ఆఫీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సార్ ఇప్పటి వరకు హోటల్ మేనేజ్మెంట్ కోసం చెప్పారు కదా, అండ్ ఏవియేషన్ కోర్స్ కూడా ఉంది అన్నారు, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో దిస్ మీరు చూసారు కదా ఇక్కడ ఎయిర్ ఇన్ఫినిటీ, లెర్న్, ఫ్లై అండ్ లీడ్. అంటే ఇక్కడ నేర్చుకోండి, ఫ్లై కండి, ప్రపంచంలో మీ యొక్క ఏదైతే మీ డెసిగ్నేషన్స్ని లీడ్ చేయండి. అంటే దే కెన్ బి మైట్ బి సూపర్వైజర్, మేబీ టీమ్ లీడర్స్, మేబీ ఫ్లోర్ లీడర్స్, మేబీ మేనేజర్స్. సో దట్ ఇక్కడ ఎయిర్ ఇన్ఫినిటీ అనేది మనం ఇక్కడ పెట్టడం ఎందుకంటే సో దే హ్యావ్ అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్ వరల్డ్ వైడ్గా. సో దాని గురించి దిస్ ఇస్ ద ఏవియేషన్ క్లాస్ రూమ్స్. సో ఇది ఎలాగంటే వాళ్ళకు ఒక ప్రాక్టికల్ ఫీల్ రావాలి. అంటే నేను ఫ్లైట్లో కూర్చున్నాను, ఫ్లైట్ గురించి నేర్చుకుంటున్నాను. సో ముఖ్యంగా ఇక్కడ ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ తీసుకుంటారు, అలాగే టికెటింగ్ ఏజెంట్స్ ఆల్సో దే కెన్ టేక్ ద ట్రైనింగ్ హియర్. ఆల్సో దే హ్యావ్ ప్రతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో, డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లో గ్రౌండ్ క్రూ అని ఉంటుంది ఒకటి. సో గ్రౌండ్లో అంటే మనం వచ్చే బ్యాగేజెస్ కావచ్చు, ఇవి కావచ్చు, ఇవన్నిటి గురించి మనం ఇక్కడ వాళ్ళు ప్రాపర్గా ఫ్యాకల్టీ వాళ్ళందరూ వాళ్ళు ప్రాపర్గా ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. సో ఈవెన్ ఫ్లైట్లో ఉండేవి మీకు ఉన్నాయి కదా, సో హౌ ద బ్యాగేజ్ they will keep and they will remove it. So according to the international flights, all the standards we follow here, and they will plan all the international things. Yes. ఇది ఎందుకంటే మనం ఒక ఎక్స్పీరియన్స్, వాళ్ళకి ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలంటే మనం ఖచ్చితంగా వాళ్ళకి ఒక ఫ్లైట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. వాళ్ళకు ఒక బెస్ట్ ట్రైనింగ్ షెడ్యూల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎమర్జెన్సీ కేసులో కూడా ఎలా చేయాలి, ఎలా వాళ్ళు సర్వైవ్ కావాలి, వచ్చిన ఫ్లైట్ గెస్ట్ని ఏ విధంగా వాళ్ళు కాపాడాలి, చాలా సబ్జెక్ట్ ఉంటుంది. ఇది చాలా డీప్గా ఉంటుంది. సో ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ద పైలట్. దిస్ ఇస్ కంప్లీట్లీ లైక్ పైలట్ కోర్స్ ఈస్ డిఫరెంట్, ఎయిర్ కోర్స్ ఈస్ డిఫరెంట్. సో దిస్ ఆల్ అబౌట్ ద ఇన్ఫినిటీ ఏవియేషన్ కోర్సెస్. సో ఫ్యాషన్ డిజైనింగ్ డిపార్ట్మెంట్ ఉందన్నారు కదా, ఒకసారి చెక్ చేయండి. Yeah, fashion designing also will go and have a look. So you'll also come to know in more details. Yeah, please. So this is the fashion designing. ఇక్కడ మీరు మ్యానిక్యూర్స్ చూడొచ్చు. సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో అంటే ఒక ఫ్యాషన్ డిజైన్ కావాలంటే వాళ్ళకి ఒక హై క్వాలిటీ మెషిన్సే కావచ్చు. సో వాళ్ళకి టేబుల్స్, కటింగ్స్, ఈవెన్ దో మన డిజిటల్ క్లాసెస్ చూసారు. సో మీరు ఏ క్లాస్ రూమ్కి వెళ్ళినా 100% డిజిటల్ క్లాసెసే. సో దే కెన్ కనెక్ట్ విత్ ద ఇంటర్నెట్. సో గ్లోబల్గా ఎక్కడెక్కడైతే ఫ్యాషన్స్ జరుగుతున్నాయి, ఫ్యాషన్స్ సో చేస్తున్నారు, సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ వాళ్ళు ప్రాపర్గా నేర్చుకుంటారు. వీటి మీద ఈ యొక్క బాడీ స్ట్రక్చర్ మీద వాళ్ళు ఎలాంటి డిజైనింగ్ చేయాలన్నా దాన్ని వాళ్ళు బేస్ చేసుకొని వాళ్ళకి డిజైనింగ్ చేయడం, దాని మీద డిఫరెంట్ ప్యాటర్న్స్ తయారు చేయడం, ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి ఫ్యాషన్ డిజైనింగ్ వాళ్ళకి. బేసికల్గా ఇందులో గార్మెంట్ కన్స్ట్రక్షన్స్, కలర్ థియరీ, ఇంకా చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. వాటన్నిటి గురించి వాళ్ళ ఫ్యాకల్టీ వాళ్ళకి పర్ఫెక్ట్గా తయారు చేయడం, వాళ్ళకి ఈవెన్ మిషన్ స్టిచ్చింగ్ కూడా, వాళ్ళకి స్టిచ్చింగ్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. ద బేసిక్ సబ్జెక్ట్ ఈస్ మెషిన్ స్టిచ్చింగ్, ఎలా షేవింగ్ మిషన్ కంట్రోల్ చేయాలి. ఎందుకంటే నవేడేస్ వెరీ హై అండ్ క్వాలిటీ మెషిన్స్ వస్తున్నాయి, వీటిని ఏ విధంగా ఆపరేటింగ్ చేయాలని కూడా వాళ్ళు ప్రాపర్గా ట్రీట్ చేస్తూ ఉంటారు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద హోటల్ మేనేజ్మెంట్ ఇన్ఫినిటీ, hotel management, fashion designing and aviation. So hope you understand what exactly we are giving the education here, training and placements. So this is completely అంటే ఇన్ఫినిటీలో చేరిన ఏ స్టూడెంట్ అయినా సరే 100% ఉద్యోగాలతోనే వెళ్తారు ఇక్కడికి వచ్చినామని. సో ఫైనల్గా అంటే మీరు చదివింది అయినా కావచ్చు, మీరు ఇన్ఫినిటీలో చేరితే డెఫినెట్లీగా ఉద్యోగాలు, దాంతోపాటుగా మీకు ఒక మంచి ఇంటర్నేషనల్ ఆపర్చునిటీ. సో లైఫ్లో సెటిల్ అయ్యి హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు. Thank you.